పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాము. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు రెండు విధములైన ఆత్మలను గురించి మాట్లాడుతున్నారు. ఒకటి దాస్యపు ఆత్మ, రెండవది దత్తపుత్రాత్మ. దాస్యపు ఆత్మ అన్నప్పుడు దాస్యపు ఆత్మలో స్వాతంత్ర్యం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, భయం ఉంటుంది, అభద్రతా భావం ఉంటుంది, అనుమానం ఉంటుంది, నిరాశ ఉంటుంది. మరి ఇలాంటి ఆత్మలో ఎంతో నిరుత్సాహంతో కూడిన పరిస్థితిని కలిగి ఉంటుంది. అయితే మీరు అలాంటి ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అనే మాటతో ప్రోత్సాహపరుస్తున్నాడు. క్రీస్తు శకము 1వ శతాబ్దపు రోమా సామ్రాజ్యంలో ఒక పెంపుడు తండ్రి దత్తత తీసుకోవాలని అనుకునే పుత్రుని ఉద్దేశపూర్వకంగా ఆ పుత్రుని పేరును శాశ్వతంగా ఉంచుకొనుటకు మరియు అతని ఆస్తిని వారసత్వంగా ఇచ్చుటకు ఎంపిక చేసుకుంటాడు. ఆ దత్తపుత్రుడు మరి సాధారణంగా జన్మించిన కుమారుడి కంటే మరి హోదాలో ఏమాత్రం కూడా తక్కువగా ఉండడు. రోమా సామ్రాజ్యపు పాలనలో దత్తత ప్రకారము దత్తత తీసుకున్న పిల్లల జీవితము మరియు స్థితిగతులు పూర్తిగా మారిపోతవి. ఆ దత్తపుత్రుడు తన సొంత కుటుంబంతో అన్ని హక్కులను పూర్తిగా కోల్పోతాడు మరియు అతని క్రొత్త కుటుంబంలో అన్ని క్రొత్త హక్కులను పొందుకుంటాడు. దత్తపుత్రుడి పాత జీవితము పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుంది మరియు అతని రుణములు కూడా కొట్టివేయబడుతుంది. గత జీవితంలోనివి ఏవి కూడా తనకు సంబంధించవు. అనగా మరి సంపూర్ణంగా ఆయన నూతనమైన జీవితము, నూతనమైన కుటుంబము, నూతనమైనటువంటి అనుభవంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. కాబట్టి ఇంకా గత జీవితపు తాలూకు విషయాలు ఏవి కూడా తనకు సంబంధించినవిగా ఉండవు. ఇక్కడ అలానే మరి మన జీవితంలో కూడా శరీరానుసారంగా మనం జీవించి ఉన్నాము. శరీరానుసారంగా జీవించిన జీవితం బట్టి మనము మరి నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నవారము. పాపముల చేత, శాపముల చేత, అపరాధముల చేత పడి ఉన్నప్పుడు మరి యేసు ప్రభువుల వారు మన కొరకు చేసినటువంటి ఆ శిల్వ త్యాగమును బట్టి తండ్రి అయిన దేవునితో మనము సంధి చేయబడినాము. ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మరి స్వీకరించబడినాము. ఇప్పుడు మనము తండ్రితో ఉన్నటువంటి సంబంధము మరి ఎంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఆ సంబంధం ఏంటిది అంటే ఆయనను మనము అబ్బా తండ్రి అని పిలుచుచున్నాము. మనము అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెడుతున్నాము. అబ్బా తండ్రి అని ఆయనకు మనం ప్రార్థిస్తున్నాము. అబ్బా అనగా అరామిక్ భాషలో తండ్రి అని అర్థము. అనగా ఆ తండ్రితో ఉన్న అభినాభావ సంబంధమును ఈ పిలుపు మనకు తెలియజేయుచున్నది. అంటే అబ్బా అని పిలవగానే మరి తండ్రి అయిన దేవునితో ఎంత క్లోజ్ రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నామో, ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ మనం కలిగి ఉన్నామో ఆ పిలుపులోనే మనము అర్థం చేసుకోగలము. మరి పరమ తండ్రి అయినటువంటి దేవునితో మనం ఇంత గొప్ప సంబంధమును కలిగి జీవిస్తున్నాము. మరి ఆయనను ఎక్కడో పరలోకంలో ఉన్న దేవునిగా కాదు కానీ మరి మనతో నివాసం చేస్తున్న దేవునిగా, మన యొక్క భౌతికమైన తండ్రి ఏ రీతిగా మన పక్కనే ఉంటాడో, మనం ఆయనతో ఏ రీతిగా సంభాషణ చేస్తామో, మన అవసరతలు తెలియజేస్తామో, మనము ముచ్చటిస్తామో, అలానే మన పరలోక తండ్రితో కూడా అలాంటి అతి సన్నిహితమైన సంబంధమును మరి కలిగి ఉన్నాము. ఆ పిలుపు ద్వారా ఆయనకి ఇంకా మనకు ఎంతో గొప్ప సంబంధాన్ని కట్టుకోగలము. మరి ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఎంతో ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాము. ఆయన యొక్క ఇంటిలోనికి మనం కుమారులు, కుమార్తెలుగా పిలువబడినాము, స్వీకరించబడినాము, దత్తపుత్రాత్మను పొందుకున్నాము. తండ్రి అయిన దేవునితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఆయనను అబ్బా తండ్రి అని పిలుస్తున్నాము. మనం మొరపెడుతున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి ఇంత గొప్ప ధన్యతనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేద్దాము. అంతటి అవినాభావ సంబంధమును మనము
కలిగి జీవించుదాము, విశ్వాస జీవితంలో సాగిపోదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, పాప పంకిలమైన మా జీవితమును తండ్రి మీరు చూశారు, జాలిపడినారు. సిలువలో చేసినటువంటి మీ యొక్క త్యాగమును బట్టి మీ ఇంటిలో ప్రభువా దేవుని పిల్లలుగా మమ్మల్ని స్వీకరించారు. దత్తపుత్రాత్మను మాకు అనుగ్రహించారు. తండ్రి అయిన దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే ధన్యతను మాకు ఇచ్చినారు. ఇన్ని గొప్ప మేలు చేసిన మీకు వందనాలు చెల్లించి, ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డల జీవితాలలో కూడా ప్రభువా వారు ఎంత ధన్యతను పొందుకున్నారో వాళ్ళు అర్థం చేసుకున్నట్టుకు నీ కృప దయచేయమని, తద్వారా వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.